Hello traders, welcome to a simple Telugu binary trading channel. So guys, మన డిగ్రీ సిరీస్ లో ఆల్రెడీ మనం how many videos guys? మనం 82 videos చేసాం. So today will be 83rd video and today is Monday. So let's start guys. వీడియో స్టార్ట్ చేయకముందు I took one trade guys ఇక్కడ I'll explain it and then continue. USD JPY లో మీరు చూసుకుంటే నేను ఇక్కడ సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను. లెట్ మీ పాయింట్ ఇట్ అవుట్. ఇక్కడ ఎందుకు సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను అంటే ఇవ్వండి ఇది. ఎందుకంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ మీరు చూస్తే గ్రీన్ క్యాండిల్ అయింది కరెక్ట్. పని చేద్దాం, క్లోజ్ చేద్దాం. ఓకే, లెట్ మీ క్లియర్లీ టెల్ యూ. ఈ ప్రీవియస్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయింది ఎందుకంటే ఇది ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ వి ఆల్సో హారిజాంటల్ సపోర్ట్. సో మనకు ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. బట్ స్టిల్ నేను ఎందుకు సేల్ సైడ్ వెళ్ళాను అంటే బికాస్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో మార్కెట్ అనేది ఇప్పుడు డౌన్ సైడ్ మూమెంటం ఉంది, డౌన్ వెళ్తుందని నాకు తెలుసు. ఎందుకు అంటే మార్కెట్ అనేది మూవ్ అయింది ఇలా చూడండి. మార్కెట్ ఇప్పుడు లోవర్ సైడ్ వస్తుంది అంటే ట్రెండ్ డౌన్ సైడ్ షిఫ్ట్ అయిపోయిందని నాకు తెలిసింది కరెక్ట్. ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాక నాకు తెలుసు నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ పైకి వెళ్ళదు, ఇంకా మార్కెట్ కిందకే మూవ్ అవుతుందా అనేసి. ఎందుకు పైకి వెళ్ళదు, మనం ఆల్రెడీ చూసాం ట్రెండ్ డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది కాబట్టి. ఒక గ్రీన్ క్యాండిల్ ఎందుకు వచ్చింది, సపోర్ట్ లో ఉన్న బయర్స్ మిగతా బయర్స్ ఆర్డర్స్ ప్లేస్ చేయడం వల్ల అంతే. బట్ నెక్స్ట్ we know that they are going to be sellers only. So నేను అందుకే I went against the support and I took sell trade here. Okay, and then we won. ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్ మొమెంటం ఉంది. సో మార్కెట్ స్ట్రక్చర్ అండ్ టార్గెట్ అండ్ డైరెక్షన్ తెలుసుకుంటే we can take good trades. Okay, all right guys, let's continue. చూద్దాం మనకి ట్రేడ్స్ ఎక్కడ వస్తాయో అకార్డింగ్లీ we will take. Okay. Okay, I think we missed in AUD/USD. Okay. Okay. What shall we do here? Okay, I want to go for sell side guys. ఇది నేను ఈ క్యాండిల్ లో వెళ్దాం అనుకున్నాను బట్ ఇట్ వెంట ఆన్ నెక్స్ట్ క్యాండిల్. చూద్దాం, బట్ నా ఎక్స్పెక్టేషన్ అయితే ఇది సెల్ అవ్వాలి ఎందుకంటే ఈ స్పేస్ ఈ స్పేస్ ని కవర్ చేయడానికి క్యాండిల్ అనేది రావాలి. సో నేను ఆ ఉద్దేశంతోనే సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను. బట్ పాయింట్ ఏమైందంటే నేను ఆ క్యాండిల్ తీసుకుంటే 1 minute కి నెక్స్ట్ క్యాండిల్ మీద పడింది ట్రేడ్. బట్ యాజ్ ఫార్ యాజ్ నో ఇదైతే సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలి. దట్ ఈస్ ద రీజన్ ఐ టుక్ దిస్ ట్రేడ్. చూసారా, విన్ అయ్యే వాళ్ళం ఈ క్యాండిల్ లో నేను ట్రేడ్ పడి ఉంటే. ఓకే, బికాస్ నాకు తెలిసి ఈ క్యాండిల్ ఈ ఏరియాని కవర్ చేయడానికి వస్తుంది అని. బట్ అన్ఫార్చునేట్లీ మనది నెక్స్ట్ క్యాండిల్ మీద పడింది. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఓకే, బట్ స్టిల్ ఐ కన్సిడర్ దిస్ అ విన్నింగ్ ట్రేడ్. వై? బికాస్ మనం ప్రిడిక్ట్ చేసింది ఈ క్యాండిల్ ని సెల్లింగ్ అవుతుందని. ఇది మేబీ ఈ లెవెల్ దాటకపోతే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఈ సపోర్ట్ తీసుకొని కనుక పైకి వెళ్తే మాత్రం మనం ఆ ట్రేడ్ ని లూస్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, ఈ సపోర్ట్ ఉంది, సపోర్ట్ తీసుకొని క్యాండిల్ పైకి వెళ్తే ఈ లెవెల్ ని క్రాస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంకా ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉంది రైట్. ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఇది రెడ్ క్యాండిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ స్టిల్ ఈ సపోర్ట్ ని కనుక తీసుకొని పైకి వెళ్తే మాత్రం మనం చెప్పలేం. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మేబీ ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి క్యాండిల్ రావాలి కిందకి అని నేను అనుకున్నా. ఎనీవేస్ గైస్, వి వన్ దిస్ ట్రేడ్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. స్టిల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్. లెవెల్ బ్రేక్ అయింది, బ్రేక్ అయ్యాక ఇఫ్ యూ కెన్ సీ దర్ ఇస్ స్టిల్ ఎ గ్యాప్ లెఫ్ట్ హియర్ కరెక్ట్. ఈ గ్యాప్ ని ఫిల్ చేయడం గ్యారంటీగా క్యాండిల్స్ అనేవి వస్తాయి గైస్. ఇప్పుడు చూడండి, లెట్స్ సీ దిస్ వన్. ద కరెంట్ క్యాండిల్ చూసారా ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఎలా వస్తుందో, అది గైస్. ఓకే, that is the reason I took this trade. Let's find more. Okay, Euro USD. Euro USD ట్రెండ్ చూస్తే మేజర్ ట్రెండ్ డౌన్ ట్రెండ్, బట్ ఇప్పుడు ఇది అప్ సైడ్ మూవ్ అవుతుంది అని అనిపిస్తుంది, ట్రెండ్ షిఫ్ట్ అయినట్టు. Okay, let us draw a proper trend line. What all we can see. Okay, and still okay, candle అనేది మేబీ ఇది రెడ్ క్యాండిల్ అవ్వచ్చు గైస్. ఓకే, యూరో యూఎస్డి చూద్దాం, బట్ ఐ వోంట్ టేక్ ట్రేడ్ దేర్. యూరో జేపీవై. ఓకే, యూరో జేపీవై అనేది
రివర్సల్ వి ఫామ్ అయింది. ఓకే, అండ్ మనకి ఏమైనా సపోర్ట్ ఉందా? స్ట్రాంగ్ సపోర్ట్. యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ మార్కెట్ లేదు, సో మనం రీసెంట్ సపోర్ట్ మార్క్ చేసుకుంటే ఇదే అవుతుంది. ఓకే, సో రీసెంట్ సపోర్ట్ ఇది. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే రీసెంట్ సపోర్ట్ ఇస్ లైట్ గా ఎస్ఎన్ఆర్ లో వర్క్ అయింది. మేబీ ఇక్కడికి వస్తే మనం చూద్దాం. ఓకే, యూరో యూఎస్డి టుక్ సపోర్ట్ ఫ్రమ్ హియర్, ఇట్స్ గోయింగ్ అప్వర్డ్స్. కూల్. వాట్ అబౌట్ ఏయుడి యూఎస్డి? మీకు చెప్పాను ఈ గ్యాప్ ని ఫీల్ చేయడం మార్కెట్ కంపల్సరీ వస్తాయి సీరియస్ క్యాండిల్స్ గైస్. ఓకే, ఓకే, అండ్ ఫర్ మీ ఇప్పుడు మేజర్ ట్రెండ్ చూస్తే ఏంటి మీకు అర్థమైంది? డౌన్ ట్రెండ్. సో నాకు తెలిసి మార్కెట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్కి వెళ్తున్నట్టు ఉంది. మనం ఇక్కడ ఎక్కడైనా మేజర్ ట్రెండ్ లైన్ వీ క్యాన్ ఫోకస్ విల్ సీ. ఓకే, వీ గాట్ మల్టిపుల్ టచెస్ హియర్. ఓకే, సో దీన్ని ఒక ట్రెండ్ లైన్ కింద కన్సిడర్ చేస్తే అండ్ దెన్ మేబీ ఈ ట్రెండ్ లైన్ ఇక్కడికి వచ్చాక సపోర్ట్ కింద వర్క్ చేసే ఛాన్స్ ఉంది. కరెక్ట్, ఎందుకంటే ట్రెండ్ లైన్ కూడా ఒక ఎస్ఎన్ఆర్ లా బిహేవ్ చేస్తుంది. కరెక్ట్, అండ్ ఇది రీసెంట్ సపోర్ట్. రీసెంట్ సపోర్ట్ ఒక జోన్ లో డ్రా చేద్దాం. సో మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్కి వస్తే మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, లెట్స్ సి. అంటే సింపుల్ గా కాదు, మనం క్యాండిల్ పవర్ కూడా స్ట్రెంత్ చూసుకొని దాన్ని బట్టి విల్ ప్లాన్ యూఎస్డి. యూరో జేపీవై. యూరో జేపీవై చాలా స్ట్రాంగ్ గా పైకి మూవ్ అవుతుంది. లెట్ మీ చెక్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ న్యూస్ గైస్. 11:30కి యూరో ఈయూఆర్ లో న్యూస్ ఉంది, జేబీపీలో కూడా ఉంది, బట్ ఇట్స్ ఏ లో ఇంపాక్ట్ న్యూస్. బట్ స్టిల్ లెట్స్ బి కేర్ఫుల్ యూరో అండ్ జేబీపీ. ఓకే, ఎందుకంటే మనం అన్ని చార్ట్స్ ఇప్పుడు యూరోలో 2 యూరోలో ఉన్నాయి. జీపీపీలో నో ప్రాబ్లం. ఓకే, 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 ఓకే. వాట్ డూ ఐ థింక్? ఇది ఐఎమ్ థింకింగ్ గైస్, ఇది మేబీ రెడ్ క్యాండిల్ అవ్వచ్చు, బట్ మనం పర్టికులర్ లెవెల్ దగ్గర తీసుకుంటాం కాబట్టి లెట్స్ వెయిట్. ఓకే, మేబీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం ప్లాన్ చేద్దాం. ఓకే, యూఎస్డి జేపీవై కంటిన్యూస్లీ నౌ క్యాండిల్స్ ఆర్ మూవింగ్ విచ్ సైడ్? డౌన్ సైడ్. No, maybe not proper trend line, so ignore it. Euro USD. Okay, maybe నేను నెక్స్ట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ నెక్స్ట్ రెసిస్టెన్స్ గైస్. ఓకే, సో ఈ రెసిస్టెన్స్ దగ్గరకు ఒకవేళ మార్కెట్ వస్తే మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, చెప్పని సెల్లింగ్ కన్ లే ఛాన్స్ ఉంది అనేసి సెల్లింగ్ అయింది, బట్ ఇట్స్ ఎ స్మాల్ సెల్లింగ్. ఓకే, నో ప్రాబ్లం. మనం ఈ లెవెల్కి వెయిట్ చేద్దాం గైస్. ఇక్కడికి వస్తే బయింగ్ కి ప్లాన్ చేద్దాం. పేషెన్స్ అయితే ఉండాలి మనకి. లెట్స్ బి పేషెంట్. ఓకే, ఇది పైకి వెళ్ళిపోయింది ఆల్రెడీ, సో నో ట్రేడ్ దేర్. అండ్ యూరో యూఎస్డి. ఓకే, యూరో యూఎస్డి, ఇట్స్ ఎ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్, కెన్ సీ దాట్. బట్ ఓకే, సో గైస్ మేబీ లెవెల్ టచ్ చేస్తే మనం బై సైడ్ ఎంటర్ అవుతాం. ఓకే, strong seller I can see. ఓకే, మనం యాక్చువల్గా సెల్లింగ్కి వెళ్ళొచ్చు. ఓకే, వోల్టాలిటీ వల్ల పైన పడింది గైస్. బై. నేను ఈ లెవెల్ దగ్గర తీసుకుందాం అని వెయిట్ చేశాను. మీరు లాస్ట్ సెకండ్ లో చూసారు కదా, సక్మన్ క్యాండిల్ మూవ్ అవడం వల్ల నా ట్రేడ్ పైన ప్లేస్ అయింది. అదేంటంటే అంతే, ఎందుకంటే వోలటాలిటీ వస్తుంది, అదొక స్ట్రాంగ్ లెవెల్ గైస్. ఓకే, సో లెవెల్ దగ్గర మన యాక్టివ్ గా బయర్స్ సెల్లర్స్ వెయిట్ చేస్తుంటారు. సో ద మూమెంట్ ఆ క్యాండిల్ ఆ లెవెల్ కి రాగానే ఏమవుతుంది, వాళ్ళు యాక్టివేట్ అయిపోతారు అనమాట. సో యాక్టివ్ అయినప్పుడు ఆర్డర్స్ పంచ్ అయినప్పుడు చాలా మూమెంటం వచ్చేస్తుంది ఒకేసారి, దాని వోల్టాలిటీ కావచ్చు. బట్ స్టిల్ వై వన్ దిస్ ట్రేడ్. ద రీజన్ ఇస్ దాట్ మనం పర్టికులర్ లెవెల్ దగ్గర మనం పైకి వెళ్తుందని మనం ప్రిడిక్ట్ చేసాం, క్యాండిల్ పైకి వెళ్ళి క్లోజ్ అయింది. ఓకే, అండ్ హియర్ ఐ థింక్ వీ విల్ గో ఫర్ సెల్. ఇది కూడా అంతే,
టూ మచ్ వోల్టాలిటీ కనిపిస్తుంది. ఓ 11:30 అయింది కదా, షిట్ 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 షిట్, ఐ ఫర్గాట్. అందుకే గైస్ ఇక్కడ మనకు చిన్న మొమెంటం లాగా కనిపించింది. చూసారా 11:30 క్యాండిల్ ఈయూఆర్ లో ఎంత సడన్ గా పెద్ద క్యాండిల్ వస్తుంది, ఎందుకంటే 11:30 న్యూస్ ఉంది కదా. 11:30కి ఈయూఆర్ లో న్యూస్ ఉంది. ఇట్ కెన్ బి మైన్యూర్ లెవెల్ న్యూస్, బట్ స్టిల్ దాని ఇంపాక్ట్ అట్లీస్ట్ వన్ క్యాండిల్ మీద అయినా మనకు కనిపిస్తుంది. ఈ క్యాండిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే ఓకే యూఎస్డి జేపీవై, యా ఇట్స్ అన్ఫార్చునేట్, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ వచ్చి ప్లేస్ అయింది. సో ఐ థింక్ we should accept that we lost it due to volatility. Ignore it guys, no problem. Okay, USD JPY యాక్చువల్గా ట్రెండ్ లైన్ కదా, ఐ మీన్ అన్నారు కదా, నేను ఇక్కడ ప్లేస్ చేశాను గైస్ ట్రేడ్. ఈ లెవెల్ టచ్ అయినప్పుడు వోల్టాలిటీ వల్ల వచ్చి ఇక్కడెక్కడో పడింది, ఇక్కడెక్కడో, అండ్ దాని క్యాండిల్ దానిపైన వచ్చి క్లోజ్ అవడం వల్ల మనం లాస్ అయ్యాం. ఓకే, బట్ మన ప్రిడిక్షన్ అయితే లెవెల్ క్రాస్ అవ్వకూడదు, అదే ప్రిడిక్ట్ చేసిన అదే అయింది. బట్ వోల్టాలిటీ వల్ల నేను ఆ ట్రేడ్ లూస్ అవ్వాల్సి వచ్చింది. లెట్స్ ఫైండ్ మోర్, నో ప్రాబ్లం. ఓకే, Euro USD, come on, I'll update the trend line. Euro JPY, USD JPY, okay, it's a good seller candle. Okay, ట్రెండ్ అనేది కొద్దిగా లైట్ గా అప్ ట్రెండ్ లో కనిపిస్తుంది. యూ కెన్ ఫోకస్ లైక్ దిస్, కరెక్ట్. సో మేబీ, బట్ మొమెంటం ఏమో డౌన్ సైడ్ కూడా ఉంది. సో ఇట్స్ లైక్ ఎ కన్ఫ్యూజన్ స్టేట్. ఓకే, I will ignore this trade. I'll ignore this trade guys. So let's wait for the next candle. ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రాంగ్ రెసిస్ట్, ఐ మీన్ సపోర్ట్ ఉంది కైండ్ ఆఫ్, కరెక్ట్. సో ఈ సపోర్ట్ లోకి వస్తే మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. యాక్చువల్గా ఓకే, ఐ వాంట్ టు గో ఫర్ సెల్ సైడ్ గైస్. మనకు సేఫ్టీ దొరికింది, ఐమ్ గోయింగ్ ఫర్ సెల్ సైడ్. ఓ strong momentum again, very strong momentum. ఓకే, నేను మళ్ళీ ఆ లెవెల్ క్రాస్ అయ్యాక మళ్ళీ తీసుకున్నా గైస్ సెల్ సైడ్. సో లెట్స్ సీ. ఓకే, ఇట్స్ వెరీ స్ట్రాంగ్ మొమెంటమ్, సడన్ గా కిన్ అయింది. హౌ యూఎస్టీలో లేదు అసలు. లెట్స్ సీ. నేనైతే లెవెల్ కిందకి అట్లీస్ట్ వస్తుంది అని అనుకున్నాను, ఎందుకంటే ఇది ఒక స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్. సో లెట్స్ సీ గైస్. ఓకే, we lost the trade. Okay, I want to go again for sell side. Okay, నేను సెల్ సైడ్ తీసుకున్నా గైస్. యూ కెన్ సీ ఐ వెంట్ స్ట్రాంగ్లీ ఫర్ సెల్ సైడ్. ఈ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ అవ్వాలి. సో లెట్స్ వెయిట్. ఇది కూడా నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే వోల్టాలిటీ వల్ల కొన్ని కింద నుంచి క్లోజ్ అయ్యాయి. సో వోల్టాలిటీ అలా ఉంటుంది గైస్. సో మీరు ఆ వోల్టాలిటీని ఎక్స్పెక్ట్ చేయండి, బట్ మన ప్రిడిక్షన్ అయితే కరెక్టే. సో ఇట్ షుడ్ బి సెల్లింగ్ క్యాండిల్. సో లెట్స్ వెయిట్ టిల్ లాస్ట్ సెకండ్ అండ్ సీ. ఈ క్యాండిల్ ఈ లెవెల్ దాకా అయితే రావాలి గైస్. ఓకే, షుడ్ క్లోజ్ బిలో ద లెవెల్ గైస్, బిలో ద లెవెల్. యా, పర్ఫెక్ట్ గా బిలో ద లెవెల్ వస్తుందని చెప్పాను. అండ్ నేను ప్రీవియస్ ట్రేడ్ లాస్ అయింది, దాని ముందు లాస్ ని రికవర్ చేయగలిగాను ఇక్కడ. ఆల్రైట్, సో దట్స్ హౌ వీ షుడ్ ట్రేడ్ గైస్. ఓకే, అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే నేను ఎందుకు స్ట్రాంగ్ గా వెళ్ళాను అంటే మన ప్రిడిక్షన్ సెల్ సైడ్, బట్ దిస్ ఈస్ ఎ ట్రాప్ క్యాండిల్ గైస్, వెరీ బిగ్ ట్రాప్ క్యాండిల్. ఓకే, సో నేను ఏం చేశాను,
మార్టింగల్ తీసుకున్నా. ఓకే, మార్టింగల్ కూడా ఐ డింట్ టేక్ లైక్ ఏదో బ్లైండ్ గా కాదు. యూ సీ, ఇది మన ఒక స్ట్రాంగ్ జోన్. ఈ జోన్ ని బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది బ్రేక్అవుట్ చేయడానికి ఎంత ఫేక్ క్యాండిల్ తీసుకొచ్చింది. బట్ నాకు తెలుసు జోన్ దగ్గర మనం ఏం చేస్తాం, సెల్ సైడ్ తీసుకుంటాం, రైట్? సో నేను అందుకే సెల్ సైడ్ మళ్ళీ వెళ్ళాను. వి వాంట్ దట్. ఓకే, లెట్స్ ఫైండ్ అవుట్ మోర్. Already 15 minutes అయిపోయింది guys. I think we got few trades only today, but still we could manage to be in little profits. Let's see. ఎందుకంటే if you can see, you can read the momentum guys. Momentum is little high. Wow. USD లో some kind of momentum ఉంది. Big candles వస్తున్నాయి. ఇక్కడ కూడా big candles వచ్చాయి. If ఇదే క్యాండిల్ నా జోన్ కి వస్తే నేను బై సైడ్ వెళ్తాను మళ్ళీ. ఓకే, ఇంకొక ట్రేడ్ తీసుకుని I want to end this session for today. This candle comes down to this level, we'll go for buy. No. Okay, we missed this good trade guys. మంచి level. Maybe next candle మనం buy side plan చేయడానికి ట్రై చేద్దాం. Okay, and wow. Okay, ఇది మన సపోర్ట్ కదా. మన సపోర్ట్ ఏరియాకి వస్తే the recent many times it became as a resistance, so it will become a support now because it break out ఇచ్చింది కాబట్టి. So I hope this should be a green candle. Wow, but చాలా guys చెప్పిన USD లో ఉంది volatility. That is the reason big candles are coming. Okay, oh, very big, huge volatility guys. But this is a strong SNR మంది. నాకు తెలిసి ఇది కూడా ఒక ట్రాప్ క్యాండిల్ అవ్వచ్చు. నెక్స్ట్ దాంట్లో సెల్ సైడ్ వెళ్దాం అని అనుకుంటున్నా. ఆర్ వీ కెన్ టేక్ ఎ లిటిల్ రిస్క్. నో, ఐ డోంట్ వాంట్ టేక్ రిస్క్. మనం నెక్స్ట్ సైడ్ వెళ్దాం, నెక్స్ట్ టైం సెల్ సైడ్ వెళ్దాం. ఓకే, చూసారా USD 1 2 3 4 బిగ్ క్యాండిల్స్ నాన్ స్టాప్. టెక్నికల్ గా చూడాలంటే మీకు USD లో న్యూసే లేదు ఇప్పుడు. మరి ఎందుకు వోల్టాలిటీ అంటే ఐ డోంట్ నో. ఇట్ కుడ్ బి ఎనీథింగ్ గైస్. కుడ్ బి న్యూస్, ఇట్ కుడ్ బి live news, it could be something, I don't know. USD lo you can see big candles. That is the ultimate thing. Enter అవ్వాల్సిందే, విన్ అయిపోదాం హ్యాపీగా. And then what do you think guys? What do you think? I think we can go for sell from here guys. Or okay, it's a చాలా స్ట్రెంత్ ఉంది క్యాండిల్ లో. ఓకే, మేబీ ఈ లెవెల్కి వస్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతా సేఫ్టీతో. ఈ లెవెల్కి లేకపోతే నేను ఎంటర్ అవ్వను గైస్. ఇగ్నోర్ ఇట్. సో మనకు ఆ మొమెంటం చూసారో USD లో వచ్చింది బాగా. ఇక్కడ చూడండి USD, USD అగైన్ AUD వెరీ బిగ్ రెడ్ క్యాండిల్స్. అగైన్ USD JPY వెరీ బిగ్ గ్రీన్ క్యాండిల్స్. సో US అంటే దాని మీనింగ్ ఏంటంటే USD లో సమ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ఫుల్ న్యూస్ ఉందని అర్థం. ఓకే, I expected this guys, I expected this. It's a trap అని. So actually ఇప్పుడైనా మన సెల్ సైడ్ వెళ్ళొచ్చా అంటే ఐ థింక్ యా వీ కెన్ గో, బట్ కొద్ది సేఫ్టీ కావాలి నాకు. ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయితే ఐ గో ఫర్ సెల్ గైస్. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. I took a sell trade. I didn't take huge risk because it could be a trap also. ట్రాప్ అయితే మనం నెక్స్ట్ టైం ఎలా వెళ్ళాలో చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం ట్రేడ్ అనేది. ఓకే, బట్ 80% ఛాన్సెస్ ఉన్నాయి ఇది రెడ్ అవడానికి. 20% ఛాన్స్ ఉంది ఇది ఒక గ్రీన్ అయ్యి ఇలా మేబీ ఈ లెవెల్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లెట్స్ బి రెడీ. డోజీ అయ్యింది, వి లాస్ట్ ద ట్రేడ్. Just a second guys. Okay, if this candle touches this level I'll go for sell.
నో. యాక్చువల్లీ ఇందులో మన సెల్ ఎంటర్ అవ్వాలి, మనం మిస్ అయ్యాం. ఓకే, ఏం పర్లేదు, లెట్స్ బి పేషెంట్. ఐ థింక్ వీ ఎక్స్టెండెడ్ అవర్స్ బై 4 to 5 minutes మోర్, నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్ గైస్. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ఇలాంటి వోల్టాలిటీ అప్పుడప్పుడు వస్తుంది. సో న్యూస్ టైంలో అలా అని చెప్పి న్యూస్ గైస్ అని నేను చెప్పి సెషన్ ఎంజాయ్ చేస్తే ఇంకా మరి మీకు ఎలా తెలుస్తుంది హౌ డూ యూ ట్రేడ్ అనేసి, హౌ డూ ద ఇంపాక్ట్ విల్ బి దేర్ అని. సో ఐ జస్ట్ వాంట్ టు షో ఇట్ టు యూ. ఓకే, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? Trend up, trend right. Okay, 18. Then I'm going for buy side from here, guys. Okay. ADUSD, let's see. Let's see. After this, we'll end our session. Let's see. Let's wait till the last second. Let's wait till the last second, guys. Okay. There could be anything. క్యాండిల్ కిందకు వస్తుంది. యాక్చువల్గా పైకి మూవ్ అవ్వాలి. నేను తీసుకున్న లెవెల్ దగ్గర నుంచి పైకి అయితే మూవ్ అవ్వాలి గైస్. ఓకే, పర్ఫెక్ట్ గైస్, ఐ వాంట్ ఎగ్జాక్ట్లీ అట్ ద లెవెల్. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఎందుకంటే ట్రేడ్ తీసుకున్నా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్. ఇఫ్ యూ సీ హియర్ దట్స్ అ లెవెల్. ఇది ఇక్కడ రీసెంట్ రెసిస్టెన్స్, ఇది నేను డిలీట్ చేస్తా సో మీకు క్లారిటీ వస్తుంది. ఈ లెవెల్ చూడండి, నేను కింద డ్రా చేసిన లెవెల్ ఇది ఏంటి గైస్? స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి చూడండి క్యాండిల్స్ హౌ మెనీ టైమ్స్, వన్స్, ట్వైస్, త్రీ సో మెనీ టైమ్స్ గైస్. ఈ లెవెల్ అసలు దాటలేకపోయి క్యాండిల్స్ అంటే ఏంటి? ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఎక్కడ? ఈ ఏరియా అంతా ఇది ఒక రెసిస్టెన్స్ జోన్, కరెక్ట్? ఇప్పుడు ఏమైంది? క్యాండిల్స్ ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేశాయి. బ్రేక్ చేశాక నేను ఏం చేశాను, ఇదే లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు లెవెల్ క్రాస్ అయిన వెంటనే నేను బై సైడ్ తీసుకున్నా గైస్ ట్రేడ్. ఓకే, సో గైస్ దిస్ ఇస్ లిటిల్ అడ్వాన్స్. ఎవరికైతే ఏ లెవెల్ దగ్గర అయితే మనకి బయర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు అని తెలిస్తే వీ కెన్ టేక్ దిస్ ట్రేడ్స్. ఓకే, సో ఇది ఇక్కడ నుంచి యాక్చువల్ గా బయర్స్ రావాలి, బయింగ్ క్యాండిల్ అవ్వాలి. సి దిస్ ఇస్ అ గ్రీన్ క్యాండిల్. దట్స్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్ గైస్. అందుకే నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి అంటాను ఎప్పుడైనా. సో ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇస్ అ స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ కైండ్ ఆఫ్ లెవెల్. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్, ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్ అవుట్ తర్వాత ఏమో సపోర్ట్ అవ్వాలి, కరెక్ట్? నేను అందుకే క్లవర్కి ఇక్కడ ఏం చేసి ఈ లెవెల్ క్రాస్ అవగానే బై సైడ్ తీసుకున్నాను. క్యాండిల్ వచ్చిన లెవెల్ పైన క్లోజ్ విన్ అయ్యాను. ఇది ఒక అర్లీ ట్రేడర్. నెక్స్ట్ వన్ సి ప్రాపర్ గ్రీన్, నెక్స్ట్ వన్ సి గ్రీన్. సో అది ప్రాపర్ ఎస్ఎన్ఆర్ కింద వర్క్ అయింది. Got it? Hope you guys understood. You learned something today. Time I don't want to extend, so I'm ending up this session, guys. We took good trades. Hope you learned something. Stay tuned for tomorrow's video as well. So if you make daily videos, watch Andy so that you get lot of knowledge and lot of experience. And please, guys, Kotawal Avaranunte, please subscribe the channel. Keep on supporting me. Do and happy safe trading, guys. See you in the next video. Have a good day. Bye.